నా పేరు ఉమాపతి, వైఎస్ఆర్సీపీ లీగల్ సెల్ జిల్లా అధ్యక్షుడు, అనంతపురం జిల్లా. ప్రధానంగా 13వ తారీఖు జరిగినటువంటి ఎలక్షన్స్లో అనంతపురం జిల్లా తాడపత్రి పట్టణంలో వైఎస్ఆర్సీపీ అభ్యర్థి పెద్దారెడ్డి గారికి ఓట్లు ఎక్కువ పడతాయని వీధుల్లో తగ్గించడానికి అక్కడ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి జేసీ ప్రభాకర్ రెడ్డి అనుచరులు ప్రభాకర్ రెడ్డి గారు అల్లరి చేయడం సందర్భంగా అక్కడ ప్రజలు భయభ్రాంతులై ఓటింగ్ తగ్గించడానికి ప్రయత్నం చేశారు. ఆ ప్రయత్నాన్ని అడ్డుకోవడానికి వైఎస్ఆర్సీపీ అభ్యర్థి పోతే రాళ్ళు వేసి గలాడు చేయడం జరిగింది. ఆయన కారు పైన కూడా దాన్ని ఆసరాగా తీసుకొని మరీ 14వ తారీఖు చిన్న సంఘటనలు జరిగితే ఈ సంఘటనలను ఆధారంగా తీసుకొని ఈ జిల్లా పోలీస్ వ్యవస్థ, పోలీస్ అధికారి మొత్తం తన పోలీసులతో వైఎస్ఆర్సీపీ అభ్యర్థి ఇంటిపైన అత్యంత దారుణంగా దాడి చేసి ఫర్నిచరు మొత్తం అంతా పగలగొట్టి ఇంటిని ధ్వంసం చేశారు. అలాగే మొత్తం జిల్లాలో పోలీస్ వ్యవస్థ అంతా అక్కడ తాడిపత్రిలో వైఎస్ఆర్సీపీ అభ్యర్థి, వైఎస్ఆర్సీపీ కార్యకర్తలపైన దాడులు చేస్తున్నారు, అక్రమ కేసులు బనాయిస్తున్నారు. దాదాపు కొన్ని వేల మంది తన గ్రామాలు విడిచి ఆ నియోజకవర్గాన్ని వదిలి వేరే నియోజకవర్గంలో తలదాచుకుంటున్నారు. అత్యంత దారుణమైన పరిస్థితి తాడపత్రి తాలూకాలో ఇప్పుడు నెలకొనింది. కావున కేంద్ర ఎన్నికల సంఘం కానీ రాష్ట్ర ఎన్నికల సంఘం కానీ ఇక్కడ జరుగుతున్నటువంటి దారుణాన్ని ఎండగట్టి అక్కడ అక్రమ కేసులు వైఎస్ఆర్సీపీ పైన కార్యకర్తల పైన బనాయించడాన్ని ఆపుతారని చెప్పి మీ ముఖంగా కోరుచున్నాను. అలాగే గతంలో నేర చరిత్ర ఉన్నటువంటి ఈ తాడిపత్రిని ప్రశాంతంగా 5 ఏళ్ళు ప్రశాంతంగా ఉంచినాడు ప్రస్తుత ఎమ్మెల్యే గారు. అలాగే భవిష్యత్తులో కూడా ప్రశాంతంగా ఉండాలంటే ఇప్పటికీ వైఎస్ఆర్సీపీ కార్యకర్తల ఇండ్ల పైన పోలీసులు దాడులు ఆపి అక్రమ కేసుల్ని తీసేసి కార్యకర్తలను కొట్టేది మానాలని చెప్పి మీ ద్వారా జిల్లా ఎస్పీ గారికి విజ్ఞప్తి చేస్తుంది. ముఖ్యంగా ఏంటంటే రాష్ట్ర వ్యాప్తంగా ప్రశాంతంగా ఎన్నికలు జరిగినాయి. జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయిన తర్వాత 2019లో ఈ 2024 అసెంబ్లీ ఎలక్షన్స్ ఇంత ప్రశాంతంగా జరిగినా కూడా ఒక 3-4 నియోజకవర్గాల్లో మారణకాండ, మారణ హోమం, అది ఇది అని చెప్పి రోజు పేపర్లో టీవీలో వస్తుంది. వాస్తవానికి ఈరోజు మేము అడుగుతుండేది ఏంటంటే ఎక్కడైనా 175 నియోజకవర్గాల్లో వైఎస్ఆర్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థులు కానీ ఎంపీ అభ్యర్థులు కానీ మా ఏజెంట్లు కానీ ఎక్కడైనా ఎవరిపైన తెలుగుదేశం వాళ్ళపైన దాడి చేశారా, ఏ ఒక్క చోటైనా కానీ ప్రశ్నిస్తున్నాం. ఈరోజు మన అనంతపురం జిల్లాలో తాడిపత్రి, ఇంతకుముందు గత 30 ఏళ్ళ నుంచి తాడిపత్రి అంటే ఫ్యాక్షన్ నియోజకవర్గం అంటాండ్రి, పెనుగొండ అంటే ఫ్యాక్షన్ అంటాండ్రి, ధర్మవరం అంటే ఫ్యాక్షన్ అంటాండ్రి. కానీ 2019లో జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయిన తర్వాత, గౌరవనీయులు పెద్దారెడ్డి గారు తాడిపత్రికి ఎమ్మెల్యే అయిన తర్వాత 5 సంవత్సరాల నుంచి ఈ రోజు వరకు ఒక్క దౌర్జన్యం లేదు, ఇంకొకటి లేదు, ఒకరికొకరు కొట్టుకునేది లేదు. కానీ ఈ ఎన్నికలలో 13వ తారీఖు ఎన్నిక ప్రశాంతంగా జరిగినా కూడా 14వ తారీఖు ఇన్ని గలాట్లకు, ఇన్ని మారణ హోమానికి కారణం ఏంటి అనేది ఒక్కసారి ప్రజలందరినీ ఆలోచించమని నేను చెప్తాన్నా. నిజంగా ఈరోజు ఈ ప్రజాస్వామ్యంలో మనం తల దించుకోవాల్సిన పరిస్థితి. ఎందుకంటే రౌడీలు కొట్టుకునేది చూసినాం, తెలుగుదేశంలో వైఎస్ఆర్ కొట్టుకునేది చూసినాం. సాక్షాత్తు జిల్లా ఎస్పీ గారు, ఒక ఏఎస్పీ గారు ఒక నియోజకవర్గంలో పెద్దారెడ్డి అనే ప్రజాస్వామ్య వ్యక్తిని ఖచ్చితంగా ఓడించాలని చెప్పని తాడిపత్రి తిష్ట వేసి 13వ తారీఖు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎన్ని దావలు ఉంటే అన్ని దావల్లో ఓడేయాలని చెప్పని ప్రయత్నం చేస్తే తెలుగుదేశంకు సంబంధించిన అభ్యర్థి తండ్రి చేసి ప్రభాకర్ రెడ్డి గారు అతనికి ఇచ్చింది ఒక వాహనం తిరగమని చెప్పని, అతను వాహనంలో ప్రతి బూత్కి పోతే వెనక 100 మంది బైకుల్లో ప్రైవేటు సైన్యాన్ని వేసుకొని భయభ్రాంతాలు చేస్తూ, ఓటర్లు భయభ్రాంతాలు చేస్తూ దౌర్జన్యాలు చేస్తే ఏమి చేసినా పోలీసులకి ఫిర్యాదు చేశారే కానీ వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు ఎక్కడా కూడా ఏం దౌర్జన్యాన్ని చేయలే. వీళ్ళు చివరికి ఎమ్మెల్యే కొడుకుమారుడు హర్షవర్ధన్ రెడ్డి అనే వ్యక్తి చీఫ్ ఎలక్షన్ గా ఉంటే సాక్షాత్ అక్కడ ఏఎస్పీ గారు రామకృష్ణ చౌదరి గారట, ఆయన పేరు రామకృష్ణ కాదు జేసీ రామకృష్ణ అని పెట్టుకున్నా కూడా సమ్మతమే. ఎందుకంటే వైసీపీ పార్టీ అభ్యర్థి కుమారుడైనటువంటి చీఫ్ ఎలక్షన్ హర్షవర్ధన్ రెడ్డి వెహికల్ చెక్ చేసి వెనక ఒక అటెండర్ని కూడా లేకోకుండా
అందరినీ పంపించి నువ్వు ఒక్కటే పో అని చెప్పని చెప్తే అవతల పక్క వెంటనే జేసీ ప్రభాకర్ రెడ్డి గారు 100 వెహికల్లో కూడా తిరిగినా కూడా ఏమాత్రం పట్టించుకోలేదంటే మీరు జిల్లాకి ఏఎస్పీనా లేదా తెలుగుదేశం పార్టీకి చీఫ్ ఎలక్షన్ ఏజెంటా అని చెప్పి నేను ప్రశ్నిస్తాను.